Hello guys, welcome back to my channel Next Star Nagu. First of all, thank you for 6K సబ్స్క్రైబర్స్. మీరు ఇలాగే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తుండండి. నేను కాన్సిస్టెంట్‌గా మీకు మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొచ్చి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను. ఈసారి గ్యాప్ ఉండదు. రచ్చ చేసేద్దాం. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా వెయిట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. టుడే టాపిక్ ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీ వస్తుందని మీ అందరికి తెలిసి ఉంటది. అదే కిరణ్ అబ్బవరం గారు నటించిన చెన్నై లవ్ స్టోరీ. మన బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే దీనిది మనకి ఫస్ట్ గ్లింప్స్ అనేది చాలా రోజుల క్రితమే రిలీజ్ అయింది. ఏంటి తొలి ప్రేమ పోయిందంటే దానికంటే గొప్ప ప్రేమ ఏదో వస్తుందని అర్థం. తొలి ప్రేమ అంత గొప్పది కాదు అన్నట్టుగా మనకి ఈ పాయింట్‌ని కన్వే చేద్దాం అనుకున్నారు. అయితే మనకి ఇప్పటిదాకా చూసుకుంటే తొలి ప్రేమ మీద చాలా మూవీస్ వచ్చాయి. అప్పుడెప్పుడో చేసిన 'పవన్ కళ్యాణ్' గారి 'తొలి ప్రేమ' అవనియండి, తర్వాత 'వరుణ్ తేజ్' గారు చేసిన 'తొలి ప్రేమ' అలాగే చాలా మూవీస్‌లో ఫస్ట్ లవ్ ఈజ్ బెస్ట్ లవ్, ఫస్ట్ లవ్ చాలా ఇంపార్టెంటు ఇలాగ ఏవో అంతెందుకండి. ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్న సాయి రాజేష్ గారు తీసిన మొన్న 'బేబీ' మూవీలోనే తొలి ప్రేమ చాలా మంచిది, శాశ్వతమైంది, మనసు పొర లోపుల్లో దాచుకుంటుంది ఏదో అలా చెప్పారు. అంటే తొలి ప్రేమ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పారు. అలాంటిది అదే మూవీ డైరెక్టర్ ఇప్పుడు తొలి ప్రేమ అంత గొప్పదేం కాదు. దానికంటే గొప్ప ప్రేమ వస్తది. ఇలాగ ఈ కాంప్లికేటెడ్ పాయింట్‌ననేది డీల్ చేద్దాం అనుకున్నారు. దాన్ని మనకి గ్లింప్స్‌లోనే చెప్పేసారు. తొలి ప్రేమ అంటే తొలి ప్రేమ దగ్గర ఆగిపోతే అమ్మ ప్రేమ దగ్గర ఆగిపోవాలని చెప్పే పాయింట్ తోటి డీల్ చేశారు. ఈ పాయింట్ నచ్చింది. బట్ ఈ పాయింట్‌కి అతను ఇచ్చే ఎగ్జాంపుల్స్ అయితే ఇంప్రెస్ చేసాయి. తొలి ప్రేమ అంటే ఆగిపోవాలంటే అమ్మ ప్రేమ దగ్గర ఆగిపోవాలి. కానీ ఎంతో మందిని లవ్ చేస్తున్నాం. అలాగే ఎంతో పెద్ద గొప్ప లవ్ స్టోరీలున్నాయి. అయన్నీ ఫస్ట్ లవ్ స్టోరీ అని నీకు తెలుసా? అంటే ఆ ఇచ్చే ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచిగా అనిపించాయి. అండ్ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేలా చేశాయి. అండ్ ఇప్పుడు ఎందుకు ఈ పాయింట్ అండ్ ఈ వీడియో చేస్తున్నానంటే రీసెంట్‌గా మనకి ఆ గ్లిమ్స్‌లో యూజ్ చేసిన మ్యూజిక్ ఏదైతే ఉందో, ఆ మ్యూజిక్ తోటి సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్ రిలీజ్ అనగానే ఏ సాంగ్ అనుకుంటే ఆ సాంగే రిలీజ్ చేశారు. అండ్ అందులో మ్యూజిక్ అయితే ఎంత ఎక్సలెంట్‌గా ఉందో మీకు ఆల్రెడీ గ్లిమ్స్‌లో చూసారు. ఇందులో కూడా చాలా బావుంది. అండ్ అందులో వాడే లిరిక్స్ అనేవి నన్ను చాలా ఇంప్రెస్ చేసేసాయి. అంటే నేను ఇప్పటికొచ్చి ఈ వీడియో చేస్తున్న టైంకి మోర్ థాన్ 100 టైమ్స్ ఆ సాంగ్ విన్నానంటే చూడండి. లూప్‌లో వింటున్నాను ఆ సాంగ్. చాలా చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఎందుకంటే అందులో మన మణిశర్మ గారి మ్యూజిక్ అవనియండి, అనంత్ శ్రీరామ్ గారి లిరిక్స్ అవనియండి, అండ్ విజయ్ పోలంకి గారి ఆ కొరియోగ్రఫీ అవనియండి. ఇది లిరికల్ సాంగే. బట్ లిరికల్ సాంగ్‌లో కూడా అతను యూజ్ చేసిన ఆ కొరియోగ్రఫీ ఏదైతే ఉందో, ఇయన్నీ ఆ సింగర్స్ గానియండి, మొత్తం చాలా ఇంప్రెసివ్‌గా అనిపించింది. నేను స్పాటిఫైలో కంటే కూడా యూట్యూబ్‌లో లిరికల్ సాంగే చాలా సార్లు విన్నాను. బట్ ఇప్పుడు ఎందుకంటే ఆ లిరిక్స్‌లో గూడా సినిమా మొత్తాన్ని మనకి అండ్ ఆ కన్వే చేద్దాం అనుకున్న పాయింట్ ఏదైతే ఉందో లిరిక్స్‌లో చాలా బాగా మనకి యూజ్ చేశారు. అనంత్ శ్రీరామ్ గారు పిచ్చి పిచ్చిగా రాసారు లిరిక్స్. ఏం తాగి రాసారో అంటారు చూడండి అలా ఉన్నాయి. సో, ఆ లిరిక్స్‌ని ఒకసారి డీకోడ్ చేస్తూ నా ఫీలింగ్స్‌ని మీకు ఎక్స్‌ప్రెస్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఒకసారి చూద్దాం. మనకి ఫస్ట్ సాంగ్ చూసుకుంటే పిల్లలు పాడతారనమాట. గురుతుందా గురుతుందా నువ్వు తడిచిన తొలి వర్షం అది వెలిసిన తరువాత ఆగిందా ఆకాశం. పాడలేను. మొత్తం పాడను. ఫస్ట్ ఏదో చిన్న మీకు ఇంప్రెషన్ అండ్ ఇంట్రెస్ట్ రావడం కోసం పాడానులెండి. నా వాయిస్ అంత బాగోదని నాకు తెలుసు. ఓకే. ఇక్కడ చూసుకుంటే పిల్లలు పాడిన తర్వాత మనకి మేల్ సింగర్ పాడతారు సేమ్ ఇదే లైన్స్. గుర్తుందా గుర్తుందా నువ్వు తడిచిన తొలి వర్షం అది వెలిసిన తర్వాత ఆగిందా ఆకాశం. అలాగే గుర్తుందా గుర్తుందా వెలిగించిన తొలి దీపం అది ఆరిన తర్వాత మసగైందా ఈ లోకం. అంటే మనం ఎప్పుడో వర్షంలో తడిసుంటాం. ఎప్పుడు చిన్నప్పుడు అవ్వచ్చు, పెద్దప్పుడు అవ్వచ్చు. లేదా మనం తడవకపోయినా సరే చూసుంటాం. ఒకసారి చూసాం వర్షం. ఆ వర్షం ఆగిపోయిన తర్వాత ఆకాశం ఆగిపోయింది అక్కడితో. మళ్ళీ వర్షం పడలేదా? పడింది కదా! అలాగే ఎప్పుడో ఒక దీపం వెలిగించుంటాం. పోనీ దీపం వెలిగించకపోతే ఒక లైట్ యేసుంటాం. ఆ టైంలో కరెంట్ పోయిందో, లేదా తెల్లారిందని లైట్ ఆపేసాం. మళ్ళీ లైట్ ఆన్ చేయట్లేదా? ఆన్ చేస్తున్నాం గదా! అలాగే తొలి ప్రేమ ఒక ప్రేమ మనకు పుట్టిందనుకోండి. ఆ ప్రేమ పోతే అక్కడితో మనం ఆగిపోకూడదు. దానికి మించిన గొప్ప ప్రేమ ఏదో మనకొస్తుంది అని ఈ ఇక్కడ ఈళ్ళు చెప్పారనమాట. అనంత్ శ్రీరామ్ గారి లిరిక్స్ చూసారా? దానికి యూజ్ చేసిన ఎగ్జాంపుల్స్ గాని, ఎంత డెప్త్‌గా రాసారో. సో, ఆకాశం ఎలాగైతే ఒకసారి వర్షం పడిన తర్వాత ఆగిపోకుండా మళ్ళీ తర్వాత ఎప్పుడో వర్షం కురిపిస్తుంటదో, అలాగే తొలి ప్రేమ ఒకసారి మనం ఒకరిని ప్రేమించిన తర్వాత తొలి ప్రేమ అనేది అక్కడ ఒకవేళ మనకి ఫెయిల్ అయినా సరే, దాని తర్వాత ఇంకా మంచి ప్రేమ వస్తది. నువ్వు ఆ తొలి ప్రేమ దగ్గరే ఉండిపోకూడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే, జల్లులో హాయిని చూడాలంటే, వెలుగులో అందం చూడాలంతే. అది తొలిదా మలిదా నీకెందుకు? అంటే దీన్ని బట్టి మనకు చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, ప్రేమలో ఆ ప్రేమ అనే ఫీలింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. దానివల్ల వచ్చే హ్యాపీనెస్ అయినా, బ్యాడ్ అయినా, సాడ్ అయినా, ఏదైనా సరే భయమైనా, కోపమైనా, కేరింగ్ అయినా, ఏదైనా సరే ఆ ప్రేమలో వచ్చే ఆ ఫీలింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి.
అంతే తప్ప అది ఫస్ట్‌దైతేనే చేస్తాను, సెకండ్‌దైతే చేస్తాను, ఫస్ట్‌దైతేనే బావుంటది. అదని నువ్వనుకుంటుందే తప్ప ఏదైనా సరే ప్రేమ ప్రేమే. అది ఫస్ట్‌దైనా, సెకండ్‌దైనా, పదోదైనా, వందోదైనా సరే ప్రేమే. అందులో నువ్వది ఎక్స్‌పీరియన్స్ చేయాలంతే అని చెప్తున్నారనమాట. ఇంకా ఆ తర్వాత చూసుకుంటే తొలి ప్రేమ తోపు కాదే, తోపు కాదే అమ్మడు నీ లైఫ్‌ని ఆపలేదే, ఆపలేదే ఎన్నడు. చూసారా? తొలి ప్రేమ అసలు తోపే కాదు. అది నీ లైఫ్‌ని ఆపలేదు అని చెప్తుంది. అంటే దీన్ని బట్టి మనకు కన్వే చేద్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే, తొలి ప్రేమ పాస్ అయినా, ఫెయిల్ అయినా నిన్నక్కడ ఆగిపోమని కాదు. అది నువ్వు థింక్ చేసే విధానం బట్టి ఉంటది తప్ప, అది నీ లైఫ్‌నైతే ఆపట్లేదు. నువ్వు నీ మైండ్ సెట్ మార్చుకో. తొలి ప్రేమ ఫెయిల్ అయిందని అక్కడే ఉండిపోకు అని చెప్తున్నారు. ఇంక చూసుకుంటే వెనక్కి చూసుకుంటూ నీ పయనమలా ముందుకైతే సాగలేదు దారి బాగున్నా. వెనకటి జ్ఞాపకంతో నీ ప్రాణమిలా కొత్త హాయి పంచలేదు వేడుకల్లో ఉండా. దీన్ని బట్టి ఏం చెప్తున్నారనుకుంటున్నారు? వెనక్కి అలా చూసుకుంటూ అంటే వెనక్కంటే ఇక్కడ చూడక్క. మనకి ఆ తొలి ప్రేమ ఏదో ఫెయిల్ అయిందనో, పాస్ అయిందనో ఇక్కడ తొలి ప్రేమనే కాదు. మీకొక ప్రేమ ఆర్ ఏదైనా సరే పాస్ అయిందో, ఫెయిల్ అయిందో దానికోసమే ఆలోచిస్తూ ఒకవేళ ఫెయిల్ అయితే దానికోసమే ఆలోచిస్తూ ఆ జ్ఞాపకాలతో ఉండిపోతే ముందుని మనల్ని ఎవరో ప్రేమిద్దామని చూస్తున్నారు. మన మీద లవ్ చూపిస్తున్నారు, కేరింగ్ చూపిస్తున్నా సరే అది మనం అర్థం చేసుకోలేము. అది మనం తీసుకోలేము. ఎందుకంటే మన మైండ్ అంతా అక్కడ స్టక్ అయిపోయింది. ఆ ప్రేమ అది ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? ఆడెందుకు ఇలా చేశాడు? నేనెందుకు ఇలా చేశాను? అక్కడ ఆగిపోయింది మనది. సో, ఈళ్ళెవరైనా మనల్ని ప్రేమిస్తున్నా, మనల్ని కేరింగ్‌గా చూస్తున్నా మనం తీసుకోలేం. రోజులు బాగున్నా అదే చెప్తున్నారు కదా! దారులు బాగున్నా, లేదా వేడుకల్లో ఉన్నా, ఏదో ఫంక్షన్‌కెళ్ళినా గూడా అక్కడ ఆ వైబ్‌ని మనం వైబ్ అవ్వలేం. ఎందుకు మన మైండ్ సెట్ అంతా అక్కడ ఆగిపోద్ది. సో, అయన్నీ వద్దు. నువ్వు ప్రెజెంట్‌ని ఎంజాయ్ చెయ్యి. నీకు దానికి మించిన గొప్పదొస్తది అని చెప్పబోతున్నారు. ఇంక నెక్స్ట్ కూడా అదే ఉంది. పోవాలే పాత నీరు తూలే కళ్ళల్లో, పొంగాలే పాటలేరు నీ గొంతుకులో. అదే. ఇంకా ఆ కన్నీళ్లు పోవాలా. ఇంకా మైండ్ సెట్ పోవాలా. ఆ థింకింగ్ పోవాలా. ఏది పాస్ట్ కోసం. ప్రెజెంట్ ఉన్నది ఎంజాయ్ చేయాలా. కొత్త ఫీలింగ్స్ రావాలా. కొత్త ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలా అన్నట్టే చెప్తున్నారు. మళ్ళీ తొలి ప్రేమ తోపు కాదు, తోపు కాదు అనేసి అంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ లేడీస్ వెర్షన్ వచ్చింది. ఏటంటే ఇక్కడ దీన్ని బట్టి చూసుకుంటే, మనసును మార్చుకుంటే ఏం నేరమని, నేరుగా నేడు నాకు ప్రశ్న వేశాడే. గతంలో తావుంటే ఏం లాభమని, రేపు వైపు చూపు నేర్పి ఆశలేను. ఇక్కడ ఏటంటున్నారంటే, మనసు మార్చుకుంటే ఏం నేరం? ఆ! అనేసి నన్ను ప్రశ్నించాడు. అలాగే గతంలో తవ్వుకుంటే ఏం లాభం అని నన్ను ప్రశ్నించాడని తనలో తను అనుకుంటుంది. ఇప్పటిదాకా తిను అడిగాడు గదా! తొలి ప్రేమ గొప్పది కాదు. ఇలాగుండాలి, అలాగుండాలి అని ఇప్పటిదాకా మేల్ వెర్షన్‌లో అడిగారు గదా! దానికి ఆన్సర్‌గా తనలో తాను అనుకుంటుంది. మనసును మార్చుకుంటే ఏం నేరం? ఆ! అలాగే గతంలో తవ్వుకుంటే ఏం లాభం? ఇప్పుడు ఆ గతాన్ని తవ్వుకుంటుంటే ఇప్పుడు నాకేమన్నా ప్రెజెంట్ హ్యాపీగా ఉంటున్నానా ఏంటి? లేదు సాడ్‌గా ఉంటున్నాను గదా! సో, అయితే మార్చుకోవడం బెస్టేనా అన్నట్టుగా తనలో తను ఆలోచించుకుంటూ, అనుకుంటూ థింకింగ్‌లోకెళ్ళిపోయింది. అంటే తను చెప్పింది కరెక్టేనా? నేను మార్చుకోనా అని. లోతులోకి వెళ్లి ఆలోచిస్తున్నా. నాలో నుంచి నన్ను మళ్ళీ బయటికి తీయనా? ఇగ అడిగింది. లోతులోకెళ్ళి ఆలోచిస్తుంది. అది చెప్పింది కరెక్టే గదా! దానివల్ల ఇప్పుడు ఏమైనా యూజ్ ఉందా? ప్రెజెంట్‌ని ఎంజాయ్ చేద్దామా? అని ఆలోచిస్తూ నాలో నుంచి నేను బయటకి కొత్తగా తెచ్చుకోనా? మళ్ళీ పాత మనిషిని అవ్వనా? బిఫోర్ లవ్ పాత మనిషిని అవ్వనా? సో, మళ్ళీ అలాగ ఉండనా? అన్నట్టుగా ఆలోచిస్తుంది. అండ్ ఈ పాట అయ్యే టైంకి హీరోయిన్ మైండ్ సెట్ కొద్దిగా చేంజ్ అవుతదని ఈ సాంగ్ వల్ల తెలిసింది. అండ్ ఇది లిరిక్స్ అయితే చూసారా లిరిక్స్‌లో ఎంత డెప్త్ ఉందో? అనంత్ శ్రీరామ్ గారు ఎంత డెప్త్‌గా రాసారో లిరిక్స్. అందుకే నాకు చాలా బాగా నచ్చి ఈ పాటని లూప్‌లో ఒక 100 టైమ్స్ వినుంటాను ఇప్పుడు. ఇంకా వింటూనే ఉంటాను. ఆ లిరిక్స్ ఎంతైతే బాగున్నాయో, ఆ మ్యూజిక్ అంతే బాగుంది. అండ్ వినడం కంటే కూడా నేను లిరికల్ వీడియో అయినా సరే యూట్యూబ్‌లోనే చూస్తాను. ఎందుకంటే ఆ కొరియోగ్రఫీ కూడా కొద్దిగా మంచిగా అనిపించింది. ఆ విజువల్స్ గాని ఇదంతా. అండ్ ఈళ్ళు ఇంకో పాయింట్ చెప్పారు దీన్ని మనకి డాలీ ఆటమ్స్‌లో తీస్తున్నానన్నారు. డాల్బీ ఆటమ్స్‌లో తీస్తే ఎక్సలెంట్‌గా ఉంటదని అర్థమైపోయింది. ఆల్రెడీ వచ్చిన లిరికల్ వీడియోస్ అన్నీ మైండ్ పోయింది. ఈ సినిమాని థియేటర్‌లో మిస్ అవ్వకూడదు. అండ్ ఇతను కన్వే చేద్దాం అనుకున్న పాయింట్, ఇతను డీల్ చేద్దాం అనుకున్న పాయింట్ చాలా కాంప్లికేటెడ్ పాయింట్ అన్నమాట. సో, దీనికోసం చాలా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ 'చెన్నై లవ్ స్టోరీ' టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్. సినిమా మంచి హిట్ అవుతదని అనుకుంటున్నాను. అండ్ వెయిట్ చేస్తున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోస్‌ని షేర్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయించి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తే మీకు మంచి మంచి వీడియోస్‌తో కాన్స్టెంట్‌గా వచ్చి మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ నెక్స్ట్ స్టార్ నాగు.